అవుతుందో మీరే తర్వాత చూడరు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయాన్ని కూడా చూడరు. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికలు చూసినాం, దాంతోపాటు మున్సిపల్ ఎన్నికలు చూసినాం, అంతకుముందు ఏది మన ఎంపీ ఎలక్షన్స్ చూసినాం, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినాం. వరుసగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఎన్నికైనా ఓటు నోటు అనే ఒక టైటిల్తో నడుస్తుంది. నీకు ఓటు కావాలంటే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఓటుకు 1000 రూపాయలు ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, 4000 ఇస్తావా, 5000 ఇస్తావా, ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు. అదంతా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఓటు వేసిన తర్వాత జరిగే ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, గెలిచిన వ్యక్తి సంబరాలు చేసుకుంటే ఓడిన వ్యక్తి ఓటు కోసం ఎవరింటికి వెళ్ళి చికెన్ ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళి మటన్ ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళి బాటిల్ ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళి బిర్యానీ ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళి చీరలు ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళి గిఫ్ట్ బాక్సులు ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళి ఎంతెంత డబ్బులు ఇచ్చినా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుసు కదా, ఇవన్నీ కూడా మళ్ళీ వాపస్ తీసుకునే ప్రయత్నం నడుస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మేయర్కు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో క్లియర్ కట్గా కొట్టే తెచ్చే వచ్చే వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేసేది. దాని వరకు ఈ మ్యాటర్ ఏం జరుగుతుందో చూద్దాం. చూడరి, ఓటు వేయలేదు, మా గిఫ్ట్లు మాకు ఇచ్చేయండి. ఓటు వేయమని నీకు ఓటెత్తమని నీ దగ్గరికి వచ్చేమన్నా బతలాడిలా? నీ కాలు మొక్త బాంచ నీకే ఓటెత్తా, నాకేమన్నా గిఫ్ట్ ఇవ్వమని ఏమన్నా ఓటర్లు అడిగిలా? లేదు కదా. ఎవరైతే ఓటు కావాలని వాళ్ళు ప్రలోభాలు పెట్టి వాళ్ళ ప్రలోభాలను గురి చేసి వాళ్ళ ఓటు మీరు కొన్నారు అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచే విధంగా వ్యవహరించిలు. అంటే ఓటర్లకు సంబంధించి స్వేచ్ఛాపూరితంగా వేయాల్సిన ఓటును మీరు కొనుగోలు చేసిలు. ఇది బట్టబయలైపోయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఓటమి భారంతో రివర్స్ వసూలు, ఓడిపోయిన అభ్యర్థుల వింత ధోరణి, 3 చింతలపల్లిలో చీరలు, మద్యం బాటిళ్ల వేట, మంచిర్యాలలో ఓటు వేయని వారిని గుర్తించి మరీ వసూలు, ఇక భువనగిరిలో ఇంటింటికి వెళ్లి హాట్ బాక్సులను గుంజుకుంటున్న అభ్యర్థి, మున్సిపల్ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఇప్పుడు పరాభవం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి స్పష్టంగా కనబడుతుంది. ఇక దాంతోపాటు అప్పుడప్పుడు మనం మన కామెంట్ బాక్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడతా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చెప్తా ఉంటే ప్రయత్నం కనబడుతుంది కదా, అది కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించిన ఏంటంటే మీడియాకు సంబంధించి ఏదేదో పెట్టే ప్రయత్నం చేస్తారు. సరే, నేను ఏమంటున్నా అంటే, నాడు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నా భుజాల మీద వేసుకొని పూర్తిగా అధికారం రావడానికి పనిచేసిన. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నా భుజాల మీద వేసుకునే ప్రయత్నం నేను చేయలే. ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి స్వయంకృత అపరాధాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. నేను ఒక్కనే కాదు కదా, సోషల్ మీడియాలో దాదాపుగా 40,000 అకౌంట్లు, 20,000 మంది సైన్యం. ఏం తట్టుకుంటాడు రేవంత్ రెడ్డి? ఒకే ఒక్కడు ఏం చేయలేడు. ఎందుకంటే స్వయంకృత అపరాధం అనేది రేవంత్ రెడ్డి దగ్గర నుండి మొదలైంది. ఈరోజు రాష్ట్రంలో చూడుర్రి, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చీరలు ఇచ్చిలు, వెండి వస్తువులు, నోట్ల కట్టలు అన్ని రకాలుగా ఇచ్చిలు కదా. ఇచ్చిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు మళ్ళీ ఇంటింటికి తిరిగి వాళ్ళ వస్తువులను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ప్రమాణం చేసుకుంటా, లేకపోతే ఒట్లు తీసుకుంటా, లేకపోతే గట్లు అన్ని రకరకాలుగా జరుగుతున్నాయి. అసలు ఓటర్ను ప్రలోభ పెట్టడానికి నువ్వెవడు? నువ్వు అభ్యర్థిగా పోటీ చేస్తే నీ యొక్క ఆలోచనలు కానీ నువ్వు ఏం అభివృద్ధి చేయబోతున్నావు, నీ ప్రణాళిక ఏంది, నీ మేనిఫెస్టో ఏందో అక్కడ ప్రజలకు చెప్పాలి. కానీ అది లేదు కదా. ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, ఈరోజు మేయర్ పీఠానికి జరిగితే ఎవల నియోజకవర్గంలో వాళ్ళు ఉండాల్సింది పోయి, ఎవల జిల్లాలకు సంబంధించి వాళ్ళు ఉండాల్సింది పోయి, ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అది అందరం చూస్తున్నాం కదా. ఎక్కడ ఏ జిల్లాలో జరుగుతుందో అది కూడా చెప్తాను. నేనేమంటున్నానంటే, ఈరోజు ఓటును పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఓటు నేనైతే ఓటేసిన స్వేచ్ఛగా వేసిన. ఎందుకంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, ఎవరికి వేయలే. అట్లా మేము వేసిన మనలో చాలా తక్కువ, ఒక 2% వెళ్తారు కావచ్చు. 98% పూర్తి స్థాయిలో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవే జరిగిపోతాయి. దానివల్ల మనం అభివృద్ధి ఏం చేసుకుంటాం? ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వల్ల లాభమా నష్టమా పక్కన పెడితే, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి అనేది అందరూ అనుభవిస్తున్నారు కదా. దానివల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు అభ్యర్థులు ఇక్కడ మీ దగ్గర పైసలు తీసుకున్నాడు, రేపు పొద్దుగాలు ఇప్పుడు వీడు గెలిచిన మున్సిపల్ అభ్యర్థులు ఉన్నారా, చైర్మన్ పదవి కోసం 50 లక్షలు, ₹1 కోటి కాంట్రాక్టు పనులు, లేకపోతే హైదరాబాద్ శివారు ప్రాంతాలలో విల్లాలు అడుగుతున్నారా, అడుగుతలేరా? అడుగుతున్నారు కదా. కొత్తగూడెంలో కమ్యూనిస్ట్ అభ్యర్థులు గెలిచిళ్ళు, బీఆర్ఎస్ బాహాటంగా మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఎందుకు?
మేము వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు పోరాటం చేసిందే వాళ్ళ మీద కదా, అందుకే కదా రిబల్స్ను మీ పార్టీలో దించింది, మీకు సఖ్యత కూడాకనే కదా. అంటే ఈరోజు చూడుర్రి, మున్సిపల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు పైసలకు అమ్ముడుపోతున్నారు. 50 లక్షలు, కోటి రూపాయలు. ఇప్పుడు గెలిచినోడు అక్కడ పైసలు తీసుకుంటున్నాడు, రేపు పొద్దుగాల నీకేం అభివృద్ధి చేస్తాడు? గదే అయిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో. గివే అయిపోయినాయి. ఇక ఏం చేయగలుగుతాడు, ఏమి చేయడానికి కూడా ఏం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూడరు.